ఫ్యాక్టరీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఫ్యాక్టరీలో కొన్ని వందల మంది చనిపోవడం జరిగింది. దాన్ని కూడా తూప్రాన్ SHOకి RTI కింద పెట్టినాం. ఎంతమంది చనిపోయినరో వాళ్ళందరినీ కూడా FIR కాపీలతో సహా ఇవ్వాలని చెప్పినాం. దాన్ని కూడా తీసుకొని NGTకి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా హ్యూమన్ రైట్స్లో కూడా దీన్ని క్వశ్చన్ చేయాలని భావిస్తున్నాం. ముఖ్యంగా ఈ MS అగర్వాల్ ఫౌండరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో అందులో GST లేకుండా, GST అసలు కట్టరు. స్టీల్ ఏదైతే ఉందో ఖరాబ్ అయినటువంటి స్టీల్ని తీసుకొచ్చి రీసైక్లింగ్ చేసి మళ్ళీ దాన్ని వితౌట్ బిల్లు స్టీల్ వస్తుంది, వితౌట్ బిల్లు స్టీల్ మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముకుంటారు. GST వాళ్ళు కూడా దాని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి అదొకటి కూడా రికమెండేషన్ చేస్తాం. NGT వాళ్ళకి రికమెండేషన్ చేస్తాం. హ్యూమన్ రైట్స్ వాళ్ళకి కూడా రిప్రజెంటేషన్ చేస్తాం. మరి అదేవిధంగా హైకోర్టులో కూడా బిల్లు వేయాలని డిసైడ్ చేసుకున్నాం. మరి ఏదేమైనప్పటికీ కూడా రంగాయపల్లి చెట్లగౌరవరం ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ భూములన్నీ కూడా కలుషితంగా మారుతూ ఉన్నాయి. ఆ గ్రామ ప్రజలు గ్రామంలో బట్టలు ఆరేసుకోవడానికి కూడా ఆరేసుకుందామంటే కూడా భయం. ఆరేసిన బట్టల మీద మసి పడిపోయి యాష్ పడిపోయి బట్టలు కట్టుకునే పరిస్థితి లేదు. ఒకవేళ ఎన్నడైనా మన మిషన్ భగీరథ వాటర్ లాగుంటే ఆ రోజు ఆ గ్రామంలో స్నానం బంద్ చేస్తారు, వంటలు బంద్ చేస్తారు. పరిస్థితి తీవ్రమైనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి నిన్న మేము అక్కడ వచ్చినటువంటి జేసీ గారికి రిప్రజెంటేషన్ చేస్తామంటే పోలీసులు 144 సెక్షన్ పెట్టి వందలాది మంది పోలీసు వాళ్ళని పెట్టి పోలీస్ పికెటింగ్ మధ్యన నిన్న హియరింగ్ జరిగింది. ఆ హియరింగ్ లో కూడా వచ్చిన వాళ్ళు ఎవరంటే NGO పేరు మీద కార్డు క్రియేట్ చేసి పోలీసులు ప్లస్ అక్కడ ఉన్నటువంటి కంపెనీ అగర్వాల్ ఇద్దరు కుమ్మక్కైపోయి దొంగ కార్డు క్రియేట్ చేసేసి ఆ క్రియేట్లను పెట్టుకొని ఆ కార్డ్స్ పెట్టుకొని బయటికి వెళ్ళి తీసుకొచ్చి హియరింగ్ చేసింది. చెట్లగౌరవరం రంగాయపల్లి గ్రామాల దగ్గర గతంలో నిర్మించిన ఫ్యాక్టరీని మళ్ళీ ఎక్స్టెన్షన్ పేరుతోని MS అగర్వాల్ ఫౌండరీస్ అని ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ మళ్ళీ ఎక్స్టెన్షన్ పేరుతోని నిన్న హియరింగ్ నిర్వహించడం జరిగింది. ఆ హియరింగ్ లో ప్రజల అభిప్రాయం తెలియజేయడానికి వెళ్ళిన ప్రతాప్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇది చాలా దారుణమైన సంఘటన. ఎందుకంటే ప్రజల సమస్యలను తెలుసుకోకుండా, ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితులను తెలుసుకోకుండా కేవలం తూతు మంత్రంగా అక్కడ హియరింగ్ జరిపించేసి దాన్ని మమా అనిపించే విధంగా పోలీస్ బందోబస్తు మధ్యలో నిర్బంధంగా అక్కడ కంపెనీని ఎక్స్టెన్షన్ కోసం మరి పర్మిషన్ ఇచ్చే విధంగా ఉంది. కాబట్టి ఈరోజు కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వెంటనే ఆ హియరింగ్ ఆపేయాలి. రెండో హియరింగ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల మధ్యలో ప్రజలకున్న ఇబ్బందులను తెలుసుకునే విధంగా ఆ హియరింగ్ జరగాలని చెప్పి మరి డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ పంట పొలాలు కూడా పండని పరిస్థితి, కూరగాయలు కూడా పండని పరిస్థితి, నీళ్లు కూడా బోర్లు వేస్తే కూడా నల్లగొచ్చే పరిస్థితి, అక్కడ ప్రజలకు కూడా ఎలర్జీస్ వస్తూ ఉన్నాయి, లంగ్స్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉన్నాయి. కానీ ఎవరు కూడా అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకోకుండా కంపెనీ ఎక్స్టెన్షన్ కోసం పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు. దాన్ని మరి ఆపాలని చెప్పేసి మళ్ళీ హియరింగ్ జరిపించాలి ప్రజాస్వామ్య పద్ధతులు అని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో రంగాయపల్లి గ్రామస్తులు అదేవిధంగా మరి చెట్లగౌరవరం గ్రామస్తులు కూడా పాల్గొనడం జరిగింది. రేపు మళ్ళీ జరగబోయే హియరింగ్ లో ప్రజలు తమ సమస్యను వినవించాలి, కలెక్టర్ గారు వచ్చి స్వయంగా తనే మరి హియరింగ్ జరపాలని చెప్పేసి కూడా మేము కోరడం జరిగింది.